దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి ఉదయకాలం దేవాతి దేవుడే మనల్ని దర్శిస్తున్నాడు. దేవుడే మనతో మాట్లాడుతాడు. వాక్కునిచ్చి, ఒక పిలుపునిచ్చి, ఒక క్రొత్తదనాన్నిచ్చి, క్రొత్త జీవితాన్ని మనకి ఇస్తూ ఉండగా మనందరం కూడా దేవుని యొక్క వాక్కుతో ఒక రోజును ప్రారంభిద్దాం. ఈ దిన వాగ్దానం చూద్దాం. మత్తయి శుభవార్త 28వ అధ్యాయం 20వ వచనం చదువుకుందాం. నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించిందో వాటన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. ఈరోజు దేవుడు అంటున్నాడు, యుగ సమాప్తి వరకు నేను మీతో ఉండే దేవుడను. మీరు భయపడవద్దు, అధైర్యపడవద్దు. ఈ యుగము ప్రారంభం నుంచి ఆదియు నేనే, అంతము నేనే ఉన్నాను. సదాకాలం మీతో కూడా ఉంటాను. కాబట్టి మీరు దేనికి భయపడక ప్రతిదీ కూడా ఒక తండ్రికి తెలియచేసినట్లుగా మీ అవసరతలన్నీ, అక్కర్లన్నీ నాకు తెలియచేయండి. నన్ను అడగండి, నేను సహాయం చేస్తా. ఎందుకంటే ప్రారంభం నుంచి అంతము వరకు నేను మీతో కలిసి నడుస్తాను కనుక ఉన్నవైనా రాబోయినవైనా మరి ఏదైనా తెగులైనా, ఉపద్రవమైనా, ఇరుకైనా, ఇబ్బందులైనా, అవమానాలైనా, శోధనలైనా ఏవి నీ నుంచి మమ్మల్ని వేరు చేయమని భక్తులు అంటున్నారు. కనుక మనం కూడా ఇదే జీవిత విధానంలో ముందుకు కొనసాగితే ఆ శ్రమను ఆశీర్వాదంగా దేవుడు మారుస్తాడు. ఆ ఇరుకులు అనేకులు మనం చెప్పువారిగా దేవుడు మనల్ని లేవనెత్తాడు. ఈరోజు నువ్వు కరువులో ఉన్నా రాబోయే దినాల్లో దేవుడు నిన్ను అద్భుతంగా ఆశీర్వదించే దేవుడు. ఎందుకంటే ఇప్పుడు నీతోనే ఉంటున్నాను, నేను సదాకాలం మీతోనే ఉంటాను. మిమ్మల్ని విడిపించడానికి, మిమ్మల్ని బలపరచడానికి, మిమ్మల్ని దీవించడానికి నేను ఒక అండగా మీకు ఉంటానని వాగ్దానం చేస్తూ ఉండగా మీ ఏ పనులున్నా, మీరు ఏ పరిస్థితుల్లో ఉన్నా అధైర్యపడక మీతో దేవుడు ఉన్నాడని నమ్మి విశ్వసించి అవి ప్రారంభించండి. వాటిలో ముందుకు వెళ్తూ ఉండండి. ఈ రోజంతా దేవుడు మీతో ఉండి మిమ్మల్ని నడిపిస్తాడు. నడవలసిన మార్గంలో నడిపిస్తాడు. చేయవలసిన పనులన్నీ దేవుడు జరిగిస్తాడు. ప్రతి విషయాన్ని బట్టి దేవుని స్తుతించడం, దేవుని మీద ఆధారపడడం, జ్ఞానంగా విశ్వాసంగా మేలే చేయడం, ఇవన్నీ మనం నడుస్తూ ఉండగా పరిశుద్ధాత్మ దేవుడే మనల్ని ముందుకు నడిపించి సహాయం చేయబోతూ ఉండగా వాగ్దానాన్ని బట్టి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ మహోన్నత గొప్ప దేవ, మీరు మాకు ఇచ్చిన బలమైన వాక్వచనాన్ని బట్టి నీకు మహిమ. ఎంతమంది బిడ్డని వాగ్దానం చూస్తున్నారు? ఈ వాక్వచనాలన్నీ బిడ్డపడ్డ రూఢీపరిచి వారితో మీరు ఉండాలా, వారి పనులన్నీ సఫలీకృతం అవ్వాలా, అద్భుతంగా ఆశీర్వాదకరంగా వారి జీవితాలు లేవనెత్తమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరట అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము గొప్ప తండ్రి. ఆమేన్. మంచిగా లైక్, షేర్, కామెంట్ చేస్తూ దైవికంగా సిద్ధపడదాం.